సంఖ్య 603, పాత పుస్తకంలో 592, 603 క్రొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 592. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు.
ప్రార్థించిన సమస్తము నీవు పొందేదము, తప్పక న్యాయము పొందేదము. సమస్తము నీవు పొందేదము, తప్పక న్యాయము పొందేదము. నీ కొరకై ప్రభు వేచి ఉన్నాడు,
పాట సంఖ్య 601, పాత పుస్తకంలో 590, 601 కృత పుస్తకంలో, పాత పుస్తకంలో 590. ఒకరినొకరు క్షమించి
స్వచ్ఛత పొందేదమా విలపింతువా నెహెమ్యా వలె విలపింతువా ఎజ్రా వలె విలపింతువా నెహెమ్యా వలె విలపింతువా ఎజ్రా వలె కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని కూర్చి విలపింతువా పడిపోయిన ప్రభుని ఇంటిని కూర్చి విలపింతువా నెహెమ్యా వలె హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి నెహెమ్యా వలె హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా విలపింతువా నెహెమ్యా వలె విలపింతువా ఎజ్రా వలె విలపింతువా నెహెమ్యా వలె విలపింతువా ఎజ్రా వలె కూర్చుండి దుఃఖముతో ఉపవాసము పోయిన ప్రభుని ఇంటిని వచ్చి విలపింతువా పోయిన ప్రభుని ఇంటిని వచ్చి విలపింతువా. Praise the Lord. Let us pray. ప్రార్థన చేస్తాం. Gracious Lord, our dear loving Heavenly Father, కృపగల ప్రేమగల పరలోకటి మా తండ్రి, in the holy and highly exalted name of our Lord and our Savior Jesus Christ, we thank you, praise you for giving us this opportunity to come into your house. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు అత్యంతంగా ఇచ్చినటువంటి నామములో ప్రభువా, నీ యొక్క ఇంటిలో మేము చేరడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you, praise you for your goodness and loving kindness you have shown to us, enabling us to enter another year, 2024. తండ్రి, మీరు మా యొక్క జీవితంలో చూపించినటువంటి కృప కనికరాలను వాత్సల్యతను బట్టి ఎంతో వందనాలు. ఈ యొక్క లోక యాత్రలో ప్రభావ మరి యొక్క దినంలో మేము ప్రవేశించినందుకు సహాయపడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, praise you for all the blessings you given us in the past year, 2023. 2023 సంవత్సరంలో ప్రభావ గతంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, praise you for giving us exceeding great and precious promises to encourage us, to help us, to motivate us to serve thee in this year 2024. తండ్రి, 2024 సంవత్సరంలో తండ్రి మేము నిన్ను సేవించినట్లుగా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలను బట్టి మమ్మల్ని పురికొల్పటానికి ప్రోత్సహించడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి వందనాలు. Lord, we thank you, praise you for giving us this time of prayer. తండ్రి, యొక్క ప్రార్థన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for all those who could come for this prayer meeting. ఈ యొక్క ప్రార్థన కూడికకు వచ్చిన వారందరిని బట్టి వందనాలు. Pray for those who are to be here, bring them also in time. తండ్రి, ఎవరైతే ఈ స్థలం మందు ఉండాలో వారిని కూడా సకాలంలో తీసుకుని రండి. Lord, we pray that you may speak to us through your word and encourage us to worship you and also to wait in your presence. తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి ప్రవక్త ద్వారా నిన్ను ఆరాధించినట్లు తండ్రి ప్రార్థించినట్లు మీరు మాకు సహాయపడండి. Give us the burden of prayer. తండ్రి, ప్రార్థన భారాన్ని మీరు మాకు అనుగ్రహించండి. Pray that you may side the human vessels and speak to us. తండ్రి, మీరే తండ్రి పాత్రలను మరుగు చేసి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. We claim thy precious blood. తండ్రి, నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కోరుకుంటున్నాం. We pray with thanks and praise in Jesus' precious name. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. Amen. Before we go into prayer, let us turn to book of Habakkuk. మనం ప్రార్థనలో వెళ్ళటానికి మునుపుగా హబక్కు గ్రంథము Chapter 3. Book of Habakkuk, chapter 3. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం. Let's read the entire chapter alternately, please. అధ్యాయం అంతటిని కూడా మనం మార్చి చదువుకుంటాం. Habakkuk, we know, is a wonderful prophet.
హబక్కూకు ఆయన అద్భుతమైనటువంటి ప్రవక్త మనకు తెలిసినటువంటిది. As normally the prophets, they receive the message of the Lord and convey it to the people of God. సాధారణంగా ప్రవక్తలు దేవుని యొక్క వర్తమానాన్ని పొంది ప్రజలకు దాన్ని తెలియజేస్తారు. But here this prophet, he doesn't speak to the people, but he speaks to God. ఈ యొక్క ప్రవక్త ప్రజలతో మాట్లాడాడు, కానీ ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. He has got some questions and he asks directly God. ఆయన దగ్గర కొన్ని ప్రశ్నలు ఉంటా వచ్చాయి. ఆ ప్రశ్నలు నేరుగా దేవుణ్ణి ఆయన అడుగుతా వచ్చాడు. God in his grace and mercy, he answers the questions of Habakkuk. దేవుడు తన యొక్క కృప కనికరాన్ని బట్టి ఈ యొక్క హబక్కూకు ఆయన సమాధానాన్ని ఇస్తా వచ్చాడు. So when he received the answers, now he goes to prayer. ఆయన సమాధానాన్ని పొందిన తర్వాత ఆయన ప్రార్థనలోనికి వెళ్తున్నాడు. That's what we read in chapter 3 of book of Habakkuk. అదే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివేటువంటి మాటలు. Let's read alternately, please. మార్చి ఒక అధ్యాయాన్ని మనం చదువుకుంటాం. ప్రవక్త యొక్క హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. O Lord, I have heard thy speech and was afraid. O Lord, revive thy work in the midst of the years. In the midst of the years make known. In wrath remember mercy. దేవుడు తిమాలో నుండి బయలుదేరుతున్నాడు. పరిశుద్ధ దేవుడు పరాన్లో నుండి వెంచేస్తున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుతున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. And his brightness was as the light. He had horns coming out of his hand, and there was the hiding of his power. ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. He stood and measured the earth. He beheld and drove asunder the nations, and the everlasting mountains were scattered. The perpetual hills did bow. His ways are everlasting. కూషీల డేరాల్లో ఉపద్రవము కలగగా నేను చూసితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. Was the Lord displeased against the rivers? Was thine anger against the rivers? Was thy wrath against the sea, that thou didst ride upon thine horses and the chariots of salvation? వెల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలగజేయుచున్నావు. The mountains saw thee, and they trembled. The overflowing of the water passed by. The deep uttered his voice and lifted up his hands on high. నీ ఈటలు తలతల్లాడగా సంచరించి నీ బాణములు కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసంలో ఆగిపోను. Thou didst march through the land in indignation. Thou didst thresh the heathen in anger. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబకులలో ప్రధానులకు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలం చేయుచున్నావు. Thou didst strike through with the staves the head of his village. They came out as a whirlwind to scatter me. Their rejoicing was as to devour the poor secretly. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. When I heard, my belly trembled, my lips quivered at the voice. Rottenness entered into my bones, and I trembled in myself, that I might rest in the day of trouble. When he cometh up unto the people, he will invade them with his troops. అంజరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైర్లు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. Yet I will rejoice in the Lord, I will joy in the God of salvation. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. To the chief singer and my string instruments. May the Lord bless his word and prepare us for the time of prayer. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ప్రార్థన కొరకే మనల్ని సిద్ధపరచును గాక. See, Habakkuk had some questions. హబక్కూకు తన యొక్క జీవితంలో కొన్ని ప్రశ్నలు కలిగి ఉంటా వచ్చాడు. He sees the depravity of the people of God in Judah. ఆ యొక్క యూదాలో ఉన్నటువంటి ప్రజల యొక్క దయనీయమైనటువంటి స్థితి ఆయన చూస్తూ వచ్చాడు. There is so much of wickedness and violence. అక్కడ చూస్తే ఎంత దుష్టత్వం, బలాత్కారం జరుగుతూ వచ్చింది. That's what he says in chapter 1. అదే మొదటి అధ్యాయంలో అంటున్నాడు, verse 3. 3వ వచనంలో 3 and 4. 3-4 వచనాలు. Shall we take it, please? అందరం కలిసి మాటలు చదువుకుంటాం. Habakkuk chapter 1 verses 3 and 4. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాలు. Why dost thou show me iniquity and cause me to behold grievance? For spoiling and violence are before me, and there are that raise up strife and contention. Therefore the law is lacked, and judgment doth never go forth. For the wicked doth compass about the righteous, therefore wrong judgment proceedeth. న్యాయము చెడిపోవచ్చున్నది. There is
so much of violence and contentions. అక్కడ చూస్తే ఎంతో చెడుతనము, తర్వాత ఎంతగానో బలాత్కారం జరుగుతూ ఉంది. And he says, and judgment never goeth forth. అక్కడ చూస్తే ఇంకా తీర్పు ఎంత మాత్రం కూడా అక్కడ జరగకై ఉంది. And the wicked doth compass about the righteous. అక్కడ చూస్తే భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు. And also he says, wrong judgment proceedeth. అక్కడ చూస్తే అన్యాయపు తీర్పు జరుగుతూ ఉంది. So as a man of God, he was very much disturbed. ఆయన దైవజనుడుగా ఎంతగానో కలవరంలో ఆయన ఉంటా వచ్చాడు. And also he knows his God, that he was he is a righteous God. అయితే తన యొక్క దేవుడు, నీతిమంతుడైనటువంటి తన దేవుణ్ణి ఈయన ఎరిగినటువంటి వాడు. He is a holy God. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. And he cannot see any wickedness. ఆయన ఎటువంటి దుష్టత్వం ఆయన చూడలేడు. So that's why he asks God, అందుకొరకు దేవుని అడుగుతా ఉన్నాడు, God, why don't you do something? There is so much of violence and wickedness and reproach. ప్రభు, ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క నింద, చెడుతనము, బలాత్కారంతో నిన్నటువంటి ఈ యొక్క సమయంలో నువ్వెందుకు ఏమాత్రం కూడా పని చేయవని ఆయన అడుగుతా వచ్చాడు. So the same questions arise in our hearts also. అదే ప్రశ్న మన యొక్క హృదయాల్లో కూడా ఉంటుంది. There is so much of wickedness around us. మన చుట్టూ కూడా చూస్తే ఎంతో చెడుతనం ఉంది. And these are perilous days. ఇవెంతో ప్రమాదకరమైనటువంటి దినాలు. There is no righteousness or justice. ఎక్కడ చూసినా కూడా నీతి కానీ, తర్వాత న్యాయం కానీ లేదు. There is so much of wickedness and violence prevailing. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క చెడుతనము, తర్వాత బలాత్కారం ప్రబలిపోతా ఉంది. So we also wonder what is God is going to do. అయితే మనం కూడా ఆశ్చర్యపోతా ఉంటాం, దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు. Why he doesn't intervene and settle things. ఎందుకొరకు దేవుడు జోక్యం చేసుకుని విషయాలను చక్క చేయడం లేదని అనుకుంటాం. We are very impatient. జంతు ఓపిక కలిగి ఉండాలి. We are very impatient. మనము ఎంతో అసహనంగా ఉన్నాము. We want things to be done in our own time, in our own way. మన యొక్క సొంత విధానంలో, మన సొంత సమయంలో సంగతులన్నీ కూడా జరగాలని మనం కోరుకుంటా ఉంటాం. But here God is very long suffering. అయితే దేవుడు ఆయన ఎంతో దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. He is very patient. ఆయన ఎంతో ఓపిక కలిగి ఉన్నాడు. And he gives long rope to the people. ఆయన ప్రజలకు ఎంతో దీర్ఘమైనటువంటి సమయాన్ని ఇస్తాడు. And he is a God of justice. ఆయన ఎంతో న్యాయం కలిగినటువంటి దేవుడు. He does it at the right time. ఆయన సరైనటువంటి సమయంలో కార్యాన్ని జరిగిస్తాడు. The right manner. సరైనటువంటి విధానంలో, in the right proportion. సరైనటువంటి ఆ యొక్క మోతాదులో జరిగిస్తాడు. So we have to only know the will of the Lord and pray that Lord may do it according to his perfect will. మనం దేవుని యొక్క చిత్తము నెరిగి దేవుడు తన యొక్క పరిపూర్ణమైనటువంటి విధానంలో పనిచేయనట్లు మనం ప్రార్థించాలి. Now the Lord answers Habakkuk. ఇప్పుడు దేవుడు హబక్కూకును అడుగుతా వచ్చాడు. He says, don't worry my dear child. నా ప్రియమైనటువంటి కుమారుడా, విచారపడకు. I am going to use a rod to correct these people. ఈ యొక్క ప్రజలను సరిచేయడానికి ఒక దండము నేను ఉపయోగిస్తాను అన్నాడు. I am going to send Chaldeans. నేను కల్దీయులను పంపిస్తాను అన్నాడు. And they will come and punish these people. వారు వచ్చి ఈ ప్రజలను వారు శిక్షిస్తారు. Yes, God is a God of justice. మన దేవుడు ఆయన న్యాయకర్త. So every sin receives its due punishment. ప్రతి పాపానికి దానికి సరిపోయినటువంటి శిక్ష అది పొందుతుంది. So God says, I will send the Chaldeans and punish these children of Judah. ప్రభు అంటా వచ్చాడు, ఈ యూద వారి మీదకి కల్దీయులను పంపించి వారికి తగిన శిక్షను నేను ఇస్తాను అన్నాడు. And then again he has got another question. Habakkuk had another question. తిరిగి ఆ తర్వాత హబక్కూకు ఇంకొక ప్రశ్న వచ్చింది తన జీవితంలో. What are you going to send the Chaldeans? ఆ ప్రభు, నువ్వు కల్దీయులను పంపిస్తావా? They are more wicked than these people of Judah. ఈ యూదా వారి కంటే కూడా వారు ఎంతో చెడ్డవారు. And the description is given in the second chapter. రెండో అధ్యాయంలో ఇచ్చినటువంటి వివరణ. Are you going to send such a horrible people to punish the more righteous people like Judah? అంత భయంకరమైనటువంటి వారిని, ఈ యొక్క నీతిమంతులైనటువంటి వీరిని శిక్షించడానికి పంపిస్తావని అని అడుగుతా వచ్చాడు. They are more wicked than the children of Judah. యూదా వారి కంటే కూడా ఎంతో దుష్టులైనటువంటి వారు. Then Lord says, అప్పుడు ప్రభు అన్నాడు, I will also judge the Chaldeans. నేను కల్దీయులకు కూడా తీర్పు I తీరుస్తాను. will give them the opportunity నేను వారికి అవకాశం ఇస్తాను. to punish the children of Judah. యూదా వారిని శిక్షించడానికి అవకాశం ఇస్తాను. But if they do excessively, I will also going to punish them. వారు దానికి మించి చేస్తే వారికి దానికి తగినటువంటి శిక్ష నేను ఇస్తాను అన్నాడు. He is a God of justice. ఆయన న్యాయకర్త, న్యాయం He తీర్చే does it దేవుడు. in his time. ఆయన తన సమయంలో ఆయన He జరిగిస్తాడు. says it will come. అది నిశ్చయంగా అలాగ జరుగుతుంది. See second chapter verse 3. రెండో అధ్యాయము 3వ వచనం చూడండి. Habakkuk, book of Habakkuk, chapter 2 verse 3. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. Shall we read together please? అందరం కలిసి మాట చదువుకుంటాం. For the vision is yet for an appointed time, but at the end it shall speak and not lie. Though it tarry, wait for it, because it will surely come, it will not tarry. So it will not tarry. Lord has got his own appointed time. అది ఇంకా ఆలస్యం చే దేవుడు దానికి తగినటువంటి కాలాన్ని ఆయన నిర్ణయించినాడు. So in that time it will definitely come. I will definitely do the justice. ఆ యొక్క సమయంలో నిశ్చయంగా నేను వచ్చి దానికి న్యాయం తీరుస్తానని ప్రభు అన్నాడు. And I will do it in a right proportion. సరైనటువంటి విధానం యొక్క మోతాదులో జరిగిస్తాను In a అన్నాడు. right manner. సరైనటువంటి విధానంలో జరిగిస్తాను. Then everyone will say, yes Lord,
your ways are very righteous and they are very justified. అప్పుడు ప్రతి ఒక్కరు అంటారు, ప్రభువా నీ యొక్క మార్గములు అవి నీతి గలవి, న్యాయార్థమైనటువంటి మార్గములని ప్రజలు అంటారు. Because righteousness and justice are the foundation of his throne. ఎందుకంటే నీతి న్యాయములు ఆయన సింహాసనములకు పునాదులు వంటివి. Meanwhile he says in the 4th verse, 2nd chapter verse 4. 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు. Shall we together please? అందరం కలిసి మాటలు చదువుతాం. Behold, his soul which is lifted up is not upright in him, but the just shall live by faith. విశ్వాసం మూలంగా బ్రతుకును. The just shall live by faith. అక్కడ నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును రాయబడింది. It's a very characteristic verse. అది ఎంతో గుణలక్షణం కలిగినటువంటి మాట. And the first time it is mentioned here. అది ఇక్కడ మొదటిసారిగా రాయబడినటువంటి మాట. So when he heard this message of the Lord, ఈ యొక్క వర్తమానము దేవుని నుండి ఆయన విన్న తర్వాత, then Habakkuk goes for prayer. హబక్కూకు ఆయన ప్రార్థనలోనికి వెళ్తున్నాడు. So that's what we read in chapter 3. 3వ అధ్యాయంలో ఆ మాటలే మనం చదువుతాము. He says 2nd verse. 2వ వచనంలో అంటాడు, O Lord, I have heard thy speech. ఓ ప్రభువా నీ యొక్క మాటను నేను వింటిని. Lord, I have heard your word. నిన్ను గూర్చిన వార్త నేను విని అంటున్నాడు. I heard your message. నీ వర్తమానం విన్నాను అంటున్నాడు. So now I want to say that you do according to his perfect will. ఇప్పుడు నీ యొక్క పరిపూర్ణ చిత్త ప్రకారము కార్యము జరిగించమని నేను అడుగుతున్నానని హబక్కూకు అంటున్నాడు. So God had told him, explained his plan to him. దేవుడు తన యొక్క ప్రణాళికను హబక్కూకునకు ఆయన వివరిస్తా వచ్చాడు. So he wants to say, Lord, you do your perfect will. ప్రభువా నీ యొక్క పరిపూర్ణ చిత్తమును నువ్వు చేయమని ఆయన అంటా ఉన్నాడు. And so knowing the will of God should motivate us also to pray. దేవుని యొక్క చిత్తమును ఎరగటము అది మనం ప్రార్థించడానికి మనం పురుకొల్పేదిగా ఉండాలి. Let us say, we have to say, thy will be done. ఓ ప్రభువా నీ యొక్క చిత్తము నెరవేరును గాక అని మనం కూడా అనాలి. God has got a plan and purpose. దేవుడు ఒక ప్రణాళిక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. For individual lives, మన యొక్క జీవితాల్లో, for family life, కుటుంబ జీవితం and కొరకు, also for our church life. తిరిగి సామాజిక సంఘం జీవితం కొరకే కూడా He is on the throne and he is watching everything. ఆయన సింహాసనం మీద ఉండే సమస్తాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. So he will set right everything in its time. ఆయన తగినటువంటి కాలంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన సరిగా చేస్తాడు. So the same God who ordains the end also ordains the means to the end, and prayer is an important part of the means. See, he says, I am going to do my will. నేను నా యొక్క చిత్తం నెరవేర్చబోతున్నాను ప్రభు అన్నాడు. But at the same time, to reach that end, there is also a means. అదే సమయంలో ఆ యొక్క అంతమును చేరుకోవటానికి కూడా దాంట్లో ఒక మార్గం ఉంది. And the means is, one of the means is the prayer. ఆ యొక్క మార్గం ఏంటంటే అందులో ఒకటి ప్రార్థన. Lord wants to do his will. దేవుడు తన యొక్క చిత్తమును చేయాలని ఆయన కోరుతా ఉన్నాడు. But at the same time, he wants his people to pray. అదే సమయంలో తన ప్రజలు ప్రార్థించాలని ఆయన కోరుతున్నాడు. Because this world is under the domination of Satan. ఎందుకంటే ఈ యొక్క లోకము సాతాను క్రింద ఉంది. God doesn't want to interfere with the affairs of the Satan. సాతాను యొక్క కార్యాల్లో దేవుడు ఎంత మాత్రం కూడా జోక్యం చేసుకోవడం అనుకోవడం లేదు. He is allowing him to go on. వాడు కొనసాగడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. But when the people of God cry unto him, దేవునికి ప్రజలు తనకు వారు మొరపెట్టినప్పుడు, he has got right to interfere into the affairs of this world. ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోవడానికి అధికారం కలిగినటువంటి దేవుడు. So then the Satan cannot accuse him. అప్పుడు సాతానుడు దేవునిపై ఎటువంటి నిందారోపణ చేయాల్సిన పని లేదు. That's why we need to pray. అందుకొరకే మనం ప్రార్థించాలి. So here Habakkuk also is praying like that. ఇక్కడ హబక్కూకు కూడా అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు. Lord, you have shown me your will. ప్రభువా నీ యొక్క చిత్తమును చూపించు. So let thy will be done. ప్రభువా నీ యొక్క చిత్తము నెరవేరును గాక. So in your own time allow the Chaldeans to come and punish this Judah. నీ యొక్క సొంత సమయంలో ఈ యొక్క కల్దీలు వచ్చి యూదా వారిని శిక్షించడానికి అనుమతించమని చెప్తా ఉన్నాడు. At the same time you also will punish the Chaldeans also in due time. అదే సమయంలో ఈ యొక్క కల్దీలను కూడా తగినటువంటి కాలంలో శిక్షించమని అంటున్నాడు. So we need to pray that the Lord's will be done in our midst. మన మధ్యలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలని మనం ప్రార్థించాలి. And Lord may work on our behalf. దేవుడు మన పక్షమున పని చేయనట్లుగా మనం ప్రార్థించాలి. So see Epistle of James chapter 4 verse 2. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. We know these verses, just remember. Let us remember them. మనకు తెలిసినటువంటి మాటలే మనం జ్ఞాపకం చేసుకుంటాం. Epistle of James chapter 4 verse 2. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. Let's read together please. మనం కలిసి మాట చదువుతాం. Ye lust and have not, ye kill and desire to have and cannot obtain, ye fight and war, yet ye have not, because ye ask not.
Because you ask not. We have to ask the Lord. మనము దేవుని అడగాలి. There is no point in arguing with each other. ఒకరితో ఒకరు వాదించడంలో ఎటువంటి అర్థం ఉండదు. There is no point in having our own plans and purposes. మనకు సొంత ఉద్దేశాలు ప్రణాళికను కలిగి ఉండటంలో కూడా ఎటువంటి అర్థం ఉండదు. But we have asked the Lord, wait upon Him, He will do His perfect will. మనము ప్రభువుని అడిగి ఆయన యొద్ద వేచి ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణమైన చిత్తం నెరవేర్చబడుతుంది. At the same time, as we hear the word of God and the message of God, it increases our faith also. అదే సమయంలో మనము దేవుని యొక్క మాటను విన్నప్పుడు అది మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తుంది. So without faith we cannot pray effectively. విశ్వాసం లేకుండా మనం ఎంతో శక్తివంతంగా ప్రార్థించలేం. Romans chapter 10 verse 18, we know that. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 18వ వచనము. To Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. Chapter 10 verse 17, please let's read together. 10వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుతాం. So then faith cometh by hearing, and hearing by the word of God. క్రీస్తును గురించిన మాట వలన కలుగును. So here Habakkuk heard the word of God. ఇక్కడ హబక్కుకు దేవుని యొక్క మాటను ఆయన విన్నాడు. He received the message of God. దేవుని యొక్క వర్తమానాన్ని ఆయన పొందినాడు. He received the explanation of God. దేవుని యొక్క వివరణను ఆయన పొందుతా వచ్చాడు. That motivated him to pray. అది ఆయనను ప్రార్థించడానికి ఎంతగానో పురికొల్పింది. That increased his faith. అది ఆయన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచింది. Similarly, as we wait upon the Lord and receive His message, our faith increases. అదే విధముగా మనం కూడా ఆయన యొక్క సన్నిధిలో వేచి ఉన్నప్పుడు అది మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తుంది. When we have faith, then we have faith in God, then we are able to freely go to Him and pray. మనము మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన యొద్దకు ఎంతో స్వేచ్ఛగా వెళ్ళి ప్రార్థించగలుగుతాము. You know, Mark's Gospel chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయం. Mark's Gospel chapter 11. మార్కు సువార్త 11 verse 20 to 24. 22 నుండి 24 వరకు. Mark's Gospel chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయము verses 20 to 24. 22 నుండి 24 వరకు. Let's read together, please. అందరం కలిసి చదువుతాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. And you shall have them. So there may be problems like mountains before us. మన ఎదుట పర్వతాల వంటి గొప్ప సమస్యలు ఉండొచ్చు. Which we feel that it is impossible for us to move. అవి కదిలించడానికి మనకి ఎంతో అసాధ్యమని మనం అనుకోవచ్చు. And we think that no one can set right these things. ఎవరు కూడా ఈ యొక్క విషయాలను సరిచేయలేరని మనం అనుకోవచ్చు. But by faith if you pray, nothing is impossible unto the Lord. అయితే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ఏది కూడా ఉండదు. In His time He is going to set right everything. ఆయన తగినటువంటి తన యొక్క సమయంలో ఆయన విషయాలను సరి చేస్తాడు. So with faith if you pray, Lord will work on our behalf. మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడే మన పక్షాన పని చేస్తాడు. We should not throw our hands up and say, oh, nothing can be done, nobody can do these things, these are beyond our ability and our wisdom. మనం ఎన్నడూ కూడా అంటే మన యొక్క చేతులను ఎగరవేసినట్లుగా ఇక ఈ కార్యాలు జరగవు, ఈ యొక్క కార్యాలు అసాధ్యమైనటువంటివని ఎన్నడూ కూడా మనం అనకూడదు. But Lord is our loving Father. అయితే దేవుడే ఆయన మన యొక్క ప్రేమ కలిగినటువంటి తండ్రి. He is our loving shepherd. ఆయన మన ప్రేమ కలిగినటువంటి కాపరి. He is our master. ఆయన మన యొక్క యజమానుడు. And he is the head of the church. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. He knows what is going on. ఏమి జరుగుతా ఉన్నటువంటి సంగతులు ఆయన ఎరిగినటువంటి దేవుడు. But only if you with burden and concern, if you cry out to the Lord, Lord will set right things in due time. మనము భారముతో పట్టింపు కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు తగినటువంటి కాలంలో విషయాలను ఆయన సరి చేస్తాడు. And we know this word of God and prayer go together. ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ప్రార్థన మనకు తెలిసినట్లుగా రెండు కూడా సమముగా సాగుతూ ఉంటాయి. Acts of Apostles chapter 6 verse 4. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం. Acts of Apostles chapter 6 verse 4. అపోస్తల కార్యము 6వ అధ్యాయం 4వ వచనం. Yeah, the apostles tell the people. అక్కడ apostles tell the people. అక్కడ అపోస్తలులు ప్రజలతో చెప్తా ఉన్నారు. They had a problem in the church. అక్కడ సంఘంలో సమస్య ఉండింది. So when the people came to apostles
to set right those things. అక్కడ ప్రజలు విషయాలను సరిచేయడానికి ఈ యొక్క అపోస్తలుల యొద్దకు వచ్చినప్పుడు See what they say. వారు ఏమన్నారు చూడండి. Acts of Apostles, chapter 6, verse 4. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం. Shall we read together, please? అందరం కలిసి చదువుతాం. అయితే But we మేము will give ourselves ప్రార్థన continually యందును to prayer వాక్య and to the ministry of the పరిచర్యయందును word. ఎడతెగక యుందుమని చెప్పిరి. We will continually give to the prayer and the word of God. అక్కడ మేము ఎడతెగకుండా ప్రార్థన యందు వాక్య పరిచర్యందు ఉంటామంటున్నాం. And we have committed that problem to their hands. ఆ యొక్క సమస్యను దేవునికి అప్పగించినామన్నారు. And in due time it was set right. తగినటువంటి కాలంలో ఆ విషయాలు సరిచేయబడతాయి. So here the prayer and the word of God, they grow together. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యము ప్రార్థన రెండు కూడా ఒకేసారిగా కొనసాగుతా ఉన్నాయి. John's Gospel, chapter 15, verse 7. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. John's Gospel, chapter 15, verse 7. యోహాను సువార్త 15 7వ వచనం. 7. 15:7. Shall we read together, please? అందరం కలిసి మాట చదువుతాం. If ye abide in me, నా యందు and my మీరును words మీ abide in యందు you, నా you మాటలు shall ask నిలిచి what ye ఉండిన will, యెడల and మీకు it ఏది shall be ఇష్టమో done unto అడుగుడి, you. అది మీకు అనుగ్రహింపబడును. And my words abide in you. నా మాటలు మీ యందు నిలిచి ఉంటే. So as the read the word of God and assimilate it, and then we come to know the will of the Lord, then we'll be able to pray according to the will of the Lord. మనం దేవుని యొక్క వాక్యమును చదివి దాని యొక్క చిత్తమును ఎరిగి దాని చిత్త ప్రకారం ప్రార్థించినప్పుడు మన విషయాలను పొందగలుగుతాం. So his prayer is very important. ఈ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Our praying should not become a zeal without the knowledge. మన యొక్క ప్రార్థన ఎటువంటి జ్ఞానం లేకుండా ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనగా ఉండకూడదు. 1 Timothy chapter 2, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము first 3 verses. మొదటి 3 వచనాలు. 1 Timothy chapter 2, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము first 3 verses, please. మొదటి 3 వచనాలు. I exhort therefore that first of all supplications, prayers, intercessions and giving of thanks be made for all men, for kings and for all that are authorities, that we may lead a quiet and peaceful life in all godliness and honesty. For this is good and acceptable in the sight of God, our Savior. For this is good and acceptable in the sight of God, our Savior. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. We have to pray for all those who are in authority. అధికారంలో ఉన్నటువంటి వారందరి కొరకే మనం ప్రార్థించాలి. So prayer is important. ప్రార్థన ఎంతగానో ప్రాముఖ్యమైనటువంటిది. And this authority Lord has given to us. ఈ యొక్క అధికారులు దేవుడిచ్చినటువంటి వారు. Through our prayer we can even control the authorities. మనము ప్రార్థన ద్వారా ఆ యొక్క అధికారులను కూడా మనము అదుపు చేయవచ్చు. That as we pray on our behalf, Lord's hand will work and he will control the authorities. మనము ప్రార్థించినప్పుడు దేవుని యొక్క హస్తం మన పక్షాన పనిచేసి అది అధికారులను కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటాడు. And we have to also pray much for our country in the days to come. రానున్నటువంటి దినాల్లో మనకు దేశం కొరకే మనం అధికంగా ప్రార్థించాలి. This year we are going to have the parliament elections. ఈ యొక్క సంవత్సరం చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. And they are very important. అవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. Because if this government which comes in the center, they are even capable of changing the constitution and bring a lot of damage to our country. ఎందుకంటే కేంద్రంలో వచ్చేటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని బట్టి వారు రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి అధికారం కలిగి ఉంటారు కనుక వారి కొరకు మనం ప్రార్థించాలి. But if you cry unto the Lord, if it is the will of the Lord, He can give us a government which will be cooperate with the people of God to spread the gospel in our country. మనము దేవుని కొరకే దేవుని యుద్ధ ప్రార్థించినప్పుడు ఏదైతే దేవుని ప్రజలకు సహకరించేటువంటి ప్రభుత్వాన్ని దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. So this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. And it is also acceptable in the sight of God. అది దేవుని యొక్క దృష్టికి అది అనుకూలమైనటువంటిది, అంగీకారయోగ్యమైనటువంటిది. So we can't dissociate ourselves with the things that are happening in our country or elsewhere. మన యొక్క దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనల్ని మనం ఏమాత్రం నిరాశపరచుకోవద్దు. But as the people of God, as we are staying in this country, as residents of this country, we have the responsibility to pray for leaders. దేవుని యొక్క ప్రజలముగా ఈ యొక్క దేశ నివాసులుగా మనం ఉన్నాం కనుక వారి కొరకు మనం ప్రార్థించాలి. And also the prayer strengthens us. ఈ యొక్క ప్రార్థన అది మనల్ని బలపరిచేటువంటిది. Luke's Gospel chapter 21 verse 36. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. Luke's Gospel chapter 21. లూకా సువార్త 21. These are the words of Lord Jesus Christ. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికినటువంటి మాటలు. Luke's Gospel chapter 21 verse 36. లూకా సువార్త 21:36వ వచనం. Shall we read together, please? అందరం కలిసి మాట చదువుకుంటాం. Watch ye therefore and pray always, that ye may be accounted worthy to escape all these things that shall come up to pass and to stand before the Son of Man. మెలకువగా ఉండడని చెప్పాను.
says, watch and therefore and pray always that he may be accounted worthy to escape all these things that shall come to pass and to stand before the Son of Man. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి కలవరగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. So the prayer strengthens us. ఈ యొక్క ప్రార్థన అది మనం We బలపరిచేటువంటి escape these things that are going to come. రానున్నటువంటి సంగతులను తప్పించుకోవడానికి అది మనం బలపరుస్తుంది. And also makes us worthy to stand before the Lord when he comes without anything to be ashamed of. ప్రభు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట ఎంతో ధైర్యంగా నిలబడగలుగుతాం, సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కోగలుగుతాము. And also we know book of Isaiah chapter 40 verse 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ Verse 31, yeah. Book of Isaiah యెషయా గ్రంథము chapter 40 verse 31. 40వ అధ్యాయము 31వ వచనము. Chapter 40 verse 31. 40వ అధ్యాయం 31వ వచనము. Shall we look to it, please? అందరం కలిసి మాట చదువుకుంటాం. But they that wait యెహోవా upon the Lord కొరకు shall ఎదురు renew their నూతన బలం strength. పొందుదురు. They shall mount up with wings as eagles. They shall run and not be weary, and they shall walk and not faint. They shall renew their strength. వారు నూతన బలమును పొందుతారు. As we keep on waiting on the presence of the Lord, He endues us with His power. దేవుని యొక్క సన్నిధిలో మనం వేచి ఉన్నప్పుడు తన యొక్క శక్తి చేత ఆయన మనం నింపుతాడు. Then we'll be able to overcome any temptation. తద్వారా మనం ఎటువంటి శోధనైనా మనము And జయించగలుగుతాము. we'll be able to also do exploits for the Lord. దేవుని కొరకే బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతాము. And so the prayer is important, it strengthens us. ఈ యొక్క ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, అది మనం బలపరుస్తుంది. And also it fills us with the power of the Spirit. తిరిగి మనకు ఆత్మలో శక్తిని అనుగ్రహిస్తుంది. Acts of Apostles chapter 4 verse 31. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనం. So as his disciples came together and prayed together, they were filled with the power of the Spirit. శిష్యులు కూడి వచ్చి వారు కలిసి ప్రార్థించినప్పుడు ఈ యొక్క ఆత్మశక్తిని వారు పొందినారు. Acts of Apostles chapter 4 verse 31. అపోస్తలుల కార్యము 4:31. And when they had prayed, వారు ప్రార్థన చేయగానే the వారు place కూడి was ఉన్న చోట shaken where they were కంపించినారు. assembled together, వారందరూ పరిశుద్ధాత్మతో and they were నిండిన filled వారు with the Holy Ghost, దేవుని and they వాక్యమును spake the ధైర్యంగా word of God with బోధించిరి. boldness. They are filled with the Holy Ghost. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారుగా ఉన్నారు. They came together and prayed together. The Lord worked on their behalf. వారు కూడి వచ్చి కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు వారి పక్షాన పనిచేస్తా వచ్చాడు. And also we know the prayer gives us the victory. తిరిగి ఈ యొక్క ప్రార్థన మనకు అది విజయాన్ని ఇచ్చేటువంటిది. The 2nd Chronicles chapter 20. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము. Second book of Chronicles chapter 20. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 20వ verses 12 and 13. 12-13 వచనాలు. When his enemies came against the children of Israel. అక్కడ చూస్తే శత్రువులు ఇశ్రాయేల్ ప్రజలకు విరోధంగా వారు వచ్చారు. So they were not able to face the enemy. వారు శత్రువుని ఎదుర్కోలేకపోతా ఉన్నారు. But they did a good thing that they cried unto the Lord. అయితే వారు ఎంతో శ్రేష్టమైన ఒక సంగతిని చేశారు, దేవునికి మొరపెట్టారు. Chapter 20 verse 12. 20వ అధ్యాయం 12వ వచనము. Verse 12. Let us read together, please. అందరం కలిసి మాట చదువుతాం. O our God, will thou not judge వారికి them? తీర్పు For we తీర్చువా? have no might మా against the మీదకి great వచ్చి company గొప్ప that cometh సైన్యముతో against యుద్ధము us. చేయుటకు Neither know we మాకు what to do, శక్తి చాలదు, but ఏమి our eyes are చేయుటకు upon thee. మాకు తోచదు, నీవే 13 మాకు also. దిక్కని And all Judah stood ప్రార్థన before the చేస్తున్నాం. Lord with their little ones, their wives and their children. 13th verse also. 13 కూడా యూదావారును తమ శిష్యులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలబడిరి. And the Lord sends a message. అప్పుడు దేవుడు వర్తమానం పంపించినాడు. That is Jehaziel, the son of Zechariah. ఇక్కడ జెకరియా కుమారుడైనటువంటి And he comes and gives the message. అక్కడ ఆయన వచ్చి అక్కడ వర్తమానం తెలియజేస్తా He ఉన్నాడు. says 15th verse last part. 15వ వచనం చివరి భాగంలో, For the battle is not yours but God's. ఈ యొక్క యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. So when they express their inability, వారు తమ యొక్క అసమర్థాన్ని వారు దేవునికి తెలియజేసినప్పుడు, and when they depend upon the ability of God, వారు దేవుని యొక్క సామర్థ్యంపై ఆధారపడినప్పుడు Lord was willing to work on their behalf. దేవుడు వారి పక్షాన పని చేయడానికి ఆయన ఇష్టపడతా And He వచ్చాడు. has given a mighty victory to them. తిరిగి ఎంతో బలమైనటువంటి విజయాన్ని ప్రభు వారికి ఇచ్చాడు. The same principle holds even today. అదే నియమము మన మధ్యలో కూడా అది పనిచేస్తుంది. We should not depend upon the strength of horses or strength of our money or the influence. మనము ఈ యొక్క పరిపక్తి కానీ తర్వాత
లోకమైనటువంటి ధనంపై కానీ ఇతరమైనటువంటి సంగతులపై ఎటువంటి ఆధారం మనం కలిగి ఉండకూడదు. But if you depend upon the ability of the Lord, Lord will work on our behalf. మనం దేవుని యొక్క సామర్థ్యంపై ఆధారపడినప్పుడు ఆయన మన పక్షాన పనిచేస్తాడు. He is willing to wage war on our behalf. ఆయన మన పక్షాన యుద్ధం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. If only we depend upon Him. మనం ఆయనపై ఆధారపడినప్పుడు మాత్రమే ఆయన అలాగ చేస్తాడు. So that's how when Habakkuk heard the message of the Lord, he prayed that the Lord's will may be done. ఆ రీతిగా హబక్కుకు దేవుని యొక్క వర్తమానం విన్నప్పుడు దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలని ఆయన ప్రార్థించాడు. He did not suggest to him any other alternative way. ఇంకా వేరే ఇతరమైనటువంటి మార్గాన్ని గురించి దేవుని ఎదుట ఆయన ఏమాత్రం కూడా చెప్పలేదు. But sometimes we are tempted to give alternative methods to God. Lord, do please do this way. కొన్నిసార్లు దేవునికి వేరైనటువంటి పద్ధతులు ప్రభా ఇలాగ చేయి అని మనం చెప్తా ఉంటాము. Lord very clearly given His will and His word. దేవుడు తన యొక్క వాక్యంలో తన స్పష్టమైనటువంటి చిత్తాన్ని ఆయన తెలియజేశాడు. So when we conform to the will of the Lord, then we'll have the mighty victory. మనం దేవుని యొక్క చిత్తమును నిశ్చయపరుచుకున్నప్పుడు ఎంతో బలమైనటువంటి విజయం మనం పొందగలుగుతాం. And also secondly, రెండోదిగా Habakkuk, he prayed because he was overwhelmed by God's splendor. హబక్కుకు చూస్తే He was overwhelmed, or he was surprised or wonderstruck about the splendor of God as is described from in the chapter 3 from verse 3 onwards. 3వ అధ్యాయంలో 3వ వచనం నుండి దేవుని యొక్క ఆ యొక్క ప్రభావాన్ని గూర్చి ఆయన ఎంతగానో ఆయన ఆశ్చర్యపోతా వచ్చాడు. From verse 3 to 15. 3వ వచనం నుండి 15వ వచనం వరకు. Habakkuk chapter 3 verses from 3 to 15, he has the vision of the splendor of God, the wonders of God. దేవుని యొక్క అద్భుత కార్యాలను గూర్చి దేవుని యొక్క ఆ మహత్యాన్ని గూర్చినటువంటి దాని విషయమై ఆయన ఎంతగానో ఆశ్చర్యపోతా వచ్చాడు. So he was wonderstruck. ఆయన ఎంతగానో ఆశ్చర్యపోతా వచ్చాడు. That's why he says in the second verse, chapter 3 verse 2. 3వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, I have heard thy speech and was afraid. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటున్నాడు. Because God was such a great God. ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు. An awesome God. ఆయన ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. And His greatness is unsearchable. ఆయన యొక్క గొప్పతనం అది శోధింపశక్యం కానటువంటిది. And also when we search His deeds or the things that He has done in the past, we are overwhelmed. ఆయన గతంలో జరిగించినటువంటి కార్యాలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క హృదయం ఎంతగానో ఉప్పొంగిపోతుంది. So that's why when he has had this vision of the Lord, ఈ రీతిగా ఆయన దేవుని యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత, when he realized the greatness of the Lord, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన గుర్తించిన తర్వాత, he became helpless and very weak. ఆయన చూస్తే ఎంతో నిస్సహాయుడుగా బలహీనుడుగా అయిపోయాడు. See, that's what he says in the 16th verse, 16వ chapter 3 verse 16. 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అదే అంటున్నాడు. Yes, shall we read together please? అందరం కలిసి మాట చదువుతాం. When I heard, my belly trembled, my lips quivered at the voice, rottenness entered into my bones, and I trembled in myself, that I might rest in the day of trouble. When he cometh up unto the people, he will invade them with his troops. So he became very weak. ఆయన ఎంతో బలహీనుడు అయ్యాడు. So he fall prostrate in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడ్డాడు. So this way, when we have our questions and doubts and we wait upon the Lord, He will reveal Himself to us. ఈ రీతిగా మన యొక్క జీవితాల్లో సందేహాలు ప్రశ్నలు కలిగి ఉండి ఆయన సన్నిధిలో మనం వేచి ఉన్నప్పుడు ఆయన తన యొక్క చిత్తమును బయలుపరుస్తాడు. ఆయన మహత్యాన్ని బయలుపరుస్తాడు. When we see His greatness, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. when we see His glory, ఆయన మహిమను చూసినప్పుడు we get wonderstruck, మనం ఆశ్చర్యపోతాం. our faith increases, మనకు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. so we surrender ourselves unto Him. అప్పుడు మళ్ళీ మనమే తనకు అప్పగించుకుంటాం. So whenever the people of God had the vision of the Lord, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే ఆయన యొక్క దర్శనాన్ని వారు పొందారో, they feel how much weak they are, how enabled, how strengthless they are. వారు ఎంతో బలహీనులుగాను తర్వాత ఎంతో బలము లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆ సంగతిని వారు గుర్తించగలుగుతా వచ్చారు. So when Isaiah had the vision of the Lord in the book of Isaiah chapter 6, we know that యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త దేవుని యొక్క దర్శనాన్ని పొందినప్పుడు, he says, I am the man of unclean lips. నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి మనుషుడు అని అన్నాడు. And also the John the disciple, when he had the vision of the Lord in book of Revelation in the Isle of Patmos, ఆ యొక్క పద్మాసు ద్వీపమందు శిష్యుడైనటువంటి యోహాను ఆయన దేవుని యొక్క దర్శనాన్ని పొందినప్పుడు, he falls down as a dead man. ఆయన ఒక మృతుని వలె ఆయన పడిపోతా వచ్చాడు. And then the Lord has touched him and revealed His plan to him. అప్పుడు దేవుడు ఆయనను తాకి తన యొక్క ప్రణాళికను తనకు తెలియజేశాడు. So God, as we wait upon the Lord, He reveals Himself to us. When you know this greatness, our faith increases, then we'll be able to trust Him
for more greater things. మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన కొరకే కనిపెట్టినప్పుడు దేని తన యొక్క గొప్పతనాన్ని మనకు బయలుపరిచినటువంటి ఆ సమయంలో మనకు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. And he listens to our prayers also. అది ఆయన మన యొక్క ప్రార్థనలు కూడా వింటాడు. Epistle of James chapter 4 verse 8. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. Chapter 4 verse 8. 4వ అధ్యాయం 8వ వచనం. Draw nigh to God, and he will draw nigh to you. Cleanse your hands, ye sinners, and purify your hearts, ye double-minded. యాకోబు రాసిన పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. So when we draw nigh to him, he will draw nigh to us. మనం ఆయన యొద్దకు సమీపంగా వచ్చినప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. We have to spend time in his presence. మనం ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలి. We are so much busy with our ministry, we are not able to spend time in his presence. మనం ఎంతగానో ఆ పరిచర్యలు లీనమైపోయినటువంటి కారణాన్ని బట్టి ప్రార్థనలో సమయాన్ని గడపలేకపోతున్నాం. So as we wait upon the Lord, he will reveal himself to us. మనం ఆయన యొద్ద సన్నిధిలోకి మనం వేచి ఉన్నప్పుడు ఆయన తన చిత్తాన్ని తెలియజేస్తాడు. Then we realize our nothingness. అప్పుడు మన యొక్క అంటే ఏమి లేనటువంటి స్థితిని మనం గుర్తించగలుగుతాము. Then we are able to tremble in his presence. తన సన్నిధిలో మనం వణుకుతాము. See book of Isaiah chapter 66 verse 2. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనము. Book of Isaiah chapter 6 verse 2. యెషయా గ్రంథము 66 2వ వచనము. Book of Isaiah chapter 66 verse 2. యెషయా గ్రంథం 66 2వ వచనము. We know this verse also. Let us read together, please. ఈ మాట మనకు తెలిసినటువంటి మాట మనం కలిసి చదువుకుంటాం. For all those things అవన్నీ hath man hand made, and all those things have been said the Lord. But to this man will I look, even to him that is poor and of contrite spirit, and tremble at my word. నేను దృష్టి ఉంచుచున్నాను. So he looks. So well, Lord looks at the person who trembleth at his word. తన యొక్క మాట వద్ద వణికేటువంటి వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. When will we tremble at his word? తన యొక్క వాక్యం మీద ఎప్పుడు వణికేటువంటి వారంగా ఉంటాం. When we have real vision of him. ఆయనను కూర్చున్నటువంటి సరైన జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు. But these days we have so much familiar with the word of God, we don't have the fear of God, or we really don't realize the awesomeness of God. ఈ దినాల్లో చూస్తే మనకెంతో దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి కారణాన్ని బట్టి ఆయన యొక్క గొప్పతనం కానీ తర్వాత ఆయన వాక్యం చేత వనకటం కానీ ఏమాత్రం కూడా లేదు. We know ati paricayat is avagnaha. Ati paricayat is avagnaha. That is familiarity breeds contempt. అంటే English familiarity breeds contempt, you say. అంటే అతిగా తెలుసు ఎక్కువగా పరిచయం అయిపోతే ఎక్కువ పరిచయం అది మంచిది కాదంటారు. అది మంచిది కాదంటారు. అవజ్ఞ అంటే జ్ఞానం లేని పరిస్థితి, అంటే జ్ఞానం లేనటువంటి పరిస్థితి. సో సో ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్, అంటే ఈ యొక్క జ్ఞానం లేనటువంటి పరిస్థితి కలిగి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిస్ట్రాక్షన్ దట్ ద డెవిల్ ఈస్ యూజింగ్. ఇప్పుడు శత్రువు వాడేటువంటి అంటే మనను మార్గం నుండి వైదొలిగించేటువంటి పద్ధతి ఇది. వి ఆర్ సో మచ్ యూజ్డ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. మనకు దేవుని వాక్యం ఎంతగానో తెలుసు. సో వి డోంట్ రియలైజ్ ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. దాని యొక్క నిజమైనటువంటి ప్రభావం ఏంటో మనం గుర్తించకుండా ఉన్నాం. హియర్ లార్డ్ సేస్ ఐ విల్ look unto the person who trembles at my word and who has got a broken and contrite spirit. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వాని నేను దృష్టి ఉంచుతున్నాను అంటున్నాడు. Psalm 119 verse 120. Psalm 119వ కీర్తన 120వ వచనము. Psalm 119 verse 20. 120, yeah. 119 120 వచనం. 120. Shall we read together, please? అందరం కలిసి మాట చదువుకుంటాం. My flesh trembles for fear of thee, and I am afraid of thy judgments. నేను భయపడుచున్నాను. So here he really fears the word of the Lord. ఇక్కడ ఆయన నిజంగా దేవుని యొక్క వాక్యానికి భయపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And also Psalm 119 verse 161. 119 161వ వచనము. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచున్నది. But my heart standeth in awe of thy word. ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. So here Habakkuk prayed. He says, I was afraid when I have seen your awesomeness. హబక్కూకు అంటున్నాడు, నేను నీ యొక్క మహత్యమును చూసినప్పుడు నేను భయపడితేనే అంటున్నాడు. So with the real fear and with the real reverence, with the real honor, realization of the awesomeness of God, when you approach him, he is willing to listen to us and work on our behalf. మనము దేవుని యొక్క మహత్యమును కానీ ఆయన యొక్క గొప్పతనమును తర్వాత ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని మనం గుర్తించినప్పుడు ఆయన సన్నిధికి మనం వెళ్తే ఆయన మన ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. Habakkuk chapter 3, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం verse 2, 2వ వచనము. and he says thirdly,
మూడవదిగానే అంటున్నాడు, O Lord, revive thy work in the midst of the years. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచమన్నాడు. So he prayed because he wanted God's work to succeed. ఎందుకంటే దేవుని యొక్క పని అది జరగాలని ఆయన కోరుతా వచ్చాడు. So as the years go by, roll by, revive thy work, he says. సంవత్సరములు జరుగుతుండగా నీ యొక్క కార్యమును నవీనపరచు నూతనపరచు అంటున్నాడు. So God told him that he was work in the world. See, he told him in the chapter 1, I am not ignorant of the things that are happening. I am not willing to do anything, but I am working. అక్కడ ప్రభు అంటున్నాడు, జరిగేటువంటి సంగతులు నాకు తెలియనటువంటి స్థితిలో లేవు, కానీ నేను తగినటువంటి కాలంలో పనిచేస్తానని ప్రభు అంటున్నాడు. Lord is continuously working. దేవుడు ఎడతెగకుండా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. So he says that your work, so that's why Habakkuk says, Lord, let their work succeed. అందుకే హబక్కు అంటున్నాడు, ప్రభువా నీ యొక్క కార్యము నెరవేర్చబడును గాక అంటున్నాడు. Revive thy work as the years go by. సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా నీ యొక్క కార్యమును నూతనపరచు అంటున్నాడు. Not the same the old things. అంటే పాత సంగతులే కాదు, whatever the old things that are passed away. పాత సంగతులు గతించిపోయినాయి. But in the new year, the years roll by, show us what your will and what we have to do. నూతన ఈ యొక్క సంవత్సరం జరుగుతూ ఉంటుండగా మేము ఏమి జరిగించాలో దాని గురించి మాకు తెలియజేయమని హబక్కు అంటున్నాడు. Help us not to be disturbed by the things that are around us. మా చుట్టూ ఉన్నటువంటి సంగతుల చేత మేమాత్రం కూడా కలవరం చెందకుండా చూడమంటున్నాడు. What you want me to do and what as a family you want to do, you want us to do, and also as a church what you want us to do. వ్యక్తిగతంగా తర్వాత కుటుంబంగా ఏం చేయాలి, సంఘంగా ఏం చేయాలో ఆ సంగతిని తెలియజేయమని అడుగుతున్నాడు. He says, revive thy work. నీ యొక్క కార్యమును నూతనపరచమంటున్నాడు. Our God is a God of newness. మన యొక్క దేవుడు ఆయన నవీనత్వమును కలిగజేసేటువంటి దేవుడు. Every day his compassions they fail not, they are new every day. ప్రతిదినం కూడా ఆయన యొక్క వాత్సల్యతలు ఆయనకు నూతనంగా పుట్టుచున్నవి. Every day he in every season he refreshes the earth. ప్రతి ఒక కాలంలో చూస్తే ఆయన భూమిని ఆయన నవీనపరుస్తూ ఉంటాడు. So he is a God of freshness. ఆయన తాజాదనాన్ని ఇచ్చేటువంటి దేవుడు. So similarly he wants his ministry also to be a fresh and new one. అదే విధానంలో తన యొక్క పరిచర్య కూడా నవీనమైనదిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. He wants us his work to go on with a new zeal and new strength and new purpose and new vision. అదే విధంగా ఆయన యొక్క పని కూడా నూతనమైనటువంటి శక్తితో బలముతో తర్వాత నూతన దర్శనంతో కొనసాగాలని ప్రభు కోరుతాడు. So he says, as the years roll by, Lord, let your work be successful and let it be a new one. సంవత్సరంలో జరుగుతూ ఉంటుండగా నీ యొక్క కార్యం నూతన పరచుమని ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. So we must also pray the same way. మనము కూడా అదే విధంగా ప్రార్థించాలి. Let us not go on in the same routine way. అలవాటు రీతిగా మనం ప్రార్థించకూడదు. What do you want to have the freshness in our midst? ప్రభువా మా మధ్యలో ఎటువంటి నవీన స్థితిని నువ్వు కోరుతున్నావు? In what way I should pray in a new manner? ఎటువంటి విధానంలో నవీనమైనటువంటి పద్ధతులు నేను ప్రార్థించాలి? In a new way, how to understand the word of God? ఏ రీతిగా నూతనమైనటువంటి విధానంలో దీని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి? How to I should worship you? ఏ రీతిగా నేను నిన్ను ఆరాధించాలి? In what way, in a new way, how should I help my fellow believers? ఏ రీతిగా నా యొక్క సహపాఠి విశ్వాసులకు నవీనమైనటువంటి విధానంలో సహాయపడాలి? So if you ask the Lord, Lord will show to us. ప్రభువును అడిగినట్లయితే ప్రభు తాను చూపిస్తాడు. And Paul also said the same thing. పౌలు కూడా అదే అన్నాడు. And see the Philippians chapter 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము from verse 10 onwards. 10వ వచనం నుండి Philippians chapter 3, from 10 to 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వరకు అందరం కలిసి చదువుకుంటాం. 3. ఏ విధము చేతున్న మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడిని ఆయనను ఆయన పునరుత్థానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడవలెను ఎరుగు నిమిత్తమును ఇదివరకు నేను గెలుస్తున్నాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను. నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టుబడుతును దాన్ని పట్టుకున్న వలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, ఇదివరకు పట్టుకుని నన్ను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకనున్నవి మరచి ముందున వాటి కొరకే వేగిరపడుచు. I forget the past. నేను గతమును మర్చితిని అంటున్నాడు. But I want to do
go on to the things for which God has appointed me. దేవుడు నన్ను వేటి కొరకే నిర్ణయించున్నాడు, అటువంటి వాటి కొరకే ముందుకే సాగుతున్నాడు అంటున్నాడు. I want to take hold of those things for which Lord has to took hold of me. దేవుడు ఎట్టి సంగతుల కొరకే నన్ను పట్టుకున్నాడు, అట్టి సంగతుల కొరకే నేను ముందుకు వెళ్తాను అంటున్నాడు. So he says there is fresh things that are available to us that Lord has laid out for us, but we must reach to them. దేవుడు నవీనమైనటువంటి సంగతులు ఆయన మన కొరకు సిద్ధపరిచినాడు కనుక అటువంటి వాటిని మనం చేరుకోవాలి. And Lord wants to take us in a new way. దేవుడు నూతనమైనటువంటి విధానాలను ఆయన మనం తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాడు. And also he has promised, book of Isaiah chapter 43, యెషయా గ్రంథం 43వ అధ్యాయము verses 18 and 19. 18-19 వచనాలు. Book of Isaiah యెషయా గ్రంథము chapter 43. 43 verses 18 and 19. Shall we read together, please? 18-19 వచనాలు కలిసి చదువుకుంటాం. Remember ye not the former things, neither consider the things of old. Behold, I will do a new thing. Now it shall spring forth, shall ye not know it? I will even make a way in the wilderness, rivers in the desert. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. It says, behold, I will do a new thing. అక్కడ అంటున్నాడు, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను. Now it shall spring forth. అది ఇప్పుడే మొలచును. Shall ye not know it? మీరు దాన్ని ఆలోచింపరా? So as we wait upon the Lord, మనము దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉన్నప్పుడు he will show to us the new thing that he is doing. ఆయన చేసేటువంటి ఆ నూతన కార్యాన్ని మనకు చూపిస్తాడు. He says, behold, I will do a new thing. నేను నూతనమైనటువంటి కార్యాన్ని చేస్తానని ప్రభు అంటున్నాడు. But we must cooperate with the Lord. అయితే ప్రభువుకు మనం సహకరించేటువంటి వారంగా ఉండాలి. If you cooperate with the Lord, then Lord will do a new thing in our lives. ప్రభువుకు సహకరించినప్పుడు దేవుడు నూతనమైనటువంటి కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తాడు. In our personal life, మన వ్యక్తిగత జీవితంలో, in our also family life, మన కుటుంబ in జీవితంలో, our church life and social life. మన యొక్క సంఘ తర్వాత సామాజిక జీవితంలో, because we do when we cooperate with the Lord, God can do a new thing. మనము దేవునికి సహకరించినప్పుడు ఆయన నూతనమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. Lord told Abraham, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, I will bless you, I will give you a seed. నేను నిన్ను ఆశీర్వదించి నీకు సంతానాన్ని కలుగజేస్తాను. But Abraham said, అబ్రహాం అన్నాడు, Lord, anyway this Eliezer is there, let him be blessed. Let him be my heir. ప్రభు ఈ యొక్క ఎలియాజరు ఉన్నాడు కదా, ఈయననే దీవించబడి కాక అంటా వచ్చాడు. But Lord wanted to give him a son through whom he wanted to bless the whole world. అయితే దేవుడు తన యొక్క గర్భంలో ఆయన కుమారుని ఇవ్వాలని కోరుతా వచ్చాడు. ఆయన ద్వారా లోకమును ఆయన ఆశీర్వదించగోరాడు. So sometimes we are satisfied with the old things. కొన్ని సందర్భాల్లో చూస్తే మనం పాత సంగతులతో తృప్తి చెంది ఉంటాం. Let it go on, Lord, whatever it says, I am satisfied with this. ప్రభువా, ఈ యొక్క సంగతి ఇలా జరగనివ్వు, ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి నేను తృప్తి చెందున్నానని అంటాం. But Lord says, I will do a new thing. అయితే ప్రభు అంటున్నాడు, నేను నూతనమైనటువంటి కార్యం చేస్తాను అంటున్నాడు. If you have that desire and if you cooperate with the Lord and follow the word of God, then he will do a new thing among us. మనము కోరిక కలిగి దేవుని యొద్ద వేచి ఉండి ఆయనకు సహకరించినప్పుడు ఆయన నూతనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. Here Habakkuk also says, Lord, revive thy work in the midst of the years. ఇక్కడ హబక్కుకు కూడా అంటా ఉన్నాడు, ప్రభువా సంవత్సరం జరుగుచుండగా నీ యొక్క కార్యమును నూతనపరచు అంటున్నాడు. So for that Lord says, you have to live by faith. దాని కొరకు ప్రభు అంటున్నాడు, నువ్వు విశ్వాసం మూలంగా జీవించాలి. And the Lord revealed the work to Habakkuk. దేవుడు తన యొక్క పనిని హబక్కుకు నాకు బయలుపరిచాడు. That he says, I will not die. We will not die. మనము మరణించమని ఆయన చెప్పాడు. We shall not die. Habakkuk chapter 1 verse 12 he says that. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ఆ మాటనాడు. He says we will not die. మేము మరణించము. But Lord says no. You shall live by faith. ప్రభు అన్నాడు, నువ్వు విశ్వాసం మూలంగా జీవించమని ప్రభు చెప్తాడు. We read that verse. ఆ మాట మనం 1వ అధ్యాయం చూస్తాం. You shall live by faith. నువ్వు విశ్వాసం మూలంగా జీవించాలి. You are not going to be protected by the armies of the Israel or armies of the Chaldeans. ఇశ్రాయేలు యొక్క సైన్యం ద్వారా గాని కల్దీయుల యొక్క సైన్యం ద్వారా గాని మీరు రక్షించబడరు. But you will live by faith. అయితే మీరు విశ్వాసం మూలంగా జీవించాలి. And fourthly, నాలుగోదిగా Habakkuk also prayed for the mercy of the Lord. హబక్కుకు దేవుని యొక్క కనికరం కొరకు ప్రార్థించినాడు. The same Habakkuk chapter 3. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము The last part of second verse. రెండవ వచనంలో చివరి భాగం. In the midst of the years make known, in wrath remember mercy. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకున్నాము. In the wrath remember thy mercy. ప్రభు నీ యొక్క వాత్సల్యముతో వారిని జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. It is good for you to punish Judah.
యూదా వారిని శిక్షించడం అందుకు మంచిది, because the chastening brings correction. ఎందుకంటే ఈ యొక్క శిక్షించటము అది సరి చేయబట్టాన్ని తీసుకుని As వస్తుంది. a loving father, he chastens us. ఆయన ప్రేమ కలిగినటువంటి తండ్రిగా శిక్షిస్తాడు. But at the same time, Lord, remember mercy also. అదే సమయంలో ప్రభువా నీ యొక్క వాత్సల్యతను కూడా చూపించమంటున్నాడు. Whatever the chastening you do it, please show the mercy also. ప్రభువా ఏదైతే శిక్ష ఉండాలో వారికి చూపించు, అదే సమయంలో నీ యొక్క వాత్సల్యతను కూడా చూపించమంటున్నాడు. Our God is a loving father. మన దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి తండ్రి. As parents punish their children or chasten their children, తల్లిదండ్రులు పిల్లల్ని అయితే శిక్షిస్తారు, they are also hurt in their heart. వారు కూడా హృదయం మీద నొచ్చుకుంటారు. But at the same time, so with the mercy and the pity they show to the children. అదే సమయంలో వారు బిడ్డపై దయను జాలిని చూపిస్తారు. So here Habakkuk also says, show your mercy unto your people. ఇక్కడ హబక్కూకు కూడా అంటున్నాడు, ప్రభువా నీ యొక్క వాత్సల్యతను నీ ప్రజలపై చూపించమంటున్నాడు. So our God is a merciful God. మన దేవుడు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. Same way we must also pray for the mercy of the Lord. అదే రీతిగా మనం కూడా దేవుని యొక్క కనికరం కొరకు ప్రార్థించాలి. There's so many faults and failures we have. మన జీవితాల్లో చూస్తే అనేకమైనటువంటి లోటుపాట్లు పతనాలు కలిగి ఉన్నాం. But if God visits us with this punishment, will not be able to bear. దేవుని యొక్క శిక్షతో ఆయన గనుక మనల్ని ఎదుర్కొంటే దాన్ని మనం భరించలేము. And Lord knows our frame. Lord knows our frame. మనం నిర్మించబడినటువంటి విధానము దేవునికి తెలుసు. So we have to pray as Moses prayed for the children of Israel. మోసే ఏ రీతిగా అయితే దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థించినాడో అలాగ మనం కూడా ప్రార్థించాలి. Exodus chapter 32, నిర్గమకాండం 32వ అధ్యాయము verses 31 and 32. Exodus, నిర్గమకాండం 32వ అధ్యాయము. we know this context. ఇటువంటి సందర్భం ఏంటో మనకు తెలుసు. So when Moses was on the mount of Sinai, సీనాయి పర్వతంపై మోసే ఉన్నప్పుడు here in the ground, this Aaron made a golden calf and the people started worshipping it. ఈ యొక్క మైదానంలో చూస్తే ఈ యొక్క అహరోను ఆయన ఒక బంగారు దూడను చేస్తా వచ్చిన ప్రజలు ఆ దూడను ఆరాధిస్తూ ఉన్నారు. The Lord was very angry. దేవుడు ఎంతగానో కోపగించాడు. He wanted to wipe out the children of Israel and said they would bless Moses and his family. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని భూమి మీద తుడిపెట్టి నేను మోషేని దీవిస్తాను ప్రభు అన్నాడు. But for that Moses comes in the way. దానికి ఆ మధ్యలో చూస్తే మోషే ఆయన వచ్చాడు ఆ మధ్యలో. Exodus chapter 8 verses 31 and 32. నిర్గమకాండం 32వ అధ్యాయం 31 32 వచనాలు. Let us read together please. అందరం కలిసి మాటలు చదువుకుంటాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీ వారి పాపములను పరిహరిస్తువా, And if not brought me, I pray thee, out of thy book which thou hast బతిమాలు written. కొనుచున్నానను. Here he says, oh, they have committed a great sin. వారు గొప్ప పాపం చేసిరి అంటున్నాడు. They deserve your severe punishment. వారికి ఎంతో కఠినమైనటువంటి శిక్షకు వారు అర్హులు. But there is a show mercy. అయితే వారిపై నీ యొక్క వాత్సల్యతను చూపించమంటున్నాడు. If you want, you wipe out my name, but forgive their sin. నీకు కావాలంటే నా యొక్క పేరును తుడిచివేయమని, కానీ వారిని మాత్రం రక్షించమంటున్నాడు. So that's how he comes as a mediator. ఆ రీతిగా మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. So he prayed for the mercy to be shown to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క కనికరం చూపించబడినట్లుగా ఆయన ప్రార్థించాడు. Same thing he does at Kadesh Barnea also. కాదేశు బర్నేయ ప్రాంతంలో కూడా అదే చేశాడు. So when they don't want to go to promised land, వారు వాగ్దాన దేశానికి వెళ్ళటం వారికి ఇష్టం లేనప్పుడు the Lord wanted to wipe them out. దేవుడు వారిని తుడిచిపెట్టాలనుకున్నాడు. But again he comes in the way. అదే సమయంలో చూస్తే ఆయన వారి మధ్యవర్తిగా ఈ మోషే వచ్చాడు. See, book of Numbers chapter 14. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. Book of Numbers chapter 14. సంఖ్యాకాండం 14. From verse 11 to 20. 11 నుండి 20 వరకు ఉన్నటువంటి మాటలు. Book of Numbers chapter 14. సంఖ్యాకాండము 14వ అధ్యాయము verse 11. 11వ వచనం. Let's read it please. అందరం కలిసి చదువుకుందాం. And the Lord said unto Moses, how long will this people provoke me? How long will it be heard for all the signs which I have shown among them? నన్ను నమ్మకముందురు. 12th verse also. 12వ వచనం. I will smite them with నేను the వారికి pestilence స్వాస్థ్యం and యొక్క disease తెగులు with చేత them, వారిని and హతము make of చేసి thee a greater ఈ జనము nation. కంటే మహాబలం గల గొప్ప జనము might నీ of వలన than they. పుట్టించునని మోషేతో చెప్పగా. But you see 13th verse. 13వ వచనం And చూడండి. Moses said unto the Lord, then మోషే the Israelites shall యెహోవాతో hear it, అలాగే for thou brought up this people ఐగుప్తులు in దాని the గురించి might విందురు. from నీవు నీ among బలం them, చేత ఈ and జనమును they will tell it to the ఐగుప్తులకు inhabitants of this land, వీరు ఈ for they దేశ have heard that నివాసులతో thou ఈ the జనమును Lord art చెప్పారు. among the people,
and thou, Lord, hast seen face to face, and that thy cloud standeth over them, and that thou goest before them by daytime in a pillar of a cloud and in a pillar of fire by night. So 15th verse it says, now if thou shalt kill all these people as one man, then the nations which have heard the fame of thee will speak, saying, verse 16, because the Lord was not able to bring these people into the land which he sware unto them, therefore he hath slain them in the wilderness. 15-16 వచనాలు. కాబట్టి నీవు ఒక దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తిని గురించి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకొందురు. So now he reminds the Lord of his long suffering and mercy. యెహోవా దీర్ఘశాంతుడు కృపాతిశయుడును. That's why he says in 17th and 18th verse. Let's read together, please. ఓకే, 17-18 వచనాలు అంటారు, చదువుతున్నాం వినండి. And now I beseech thee, that the power of my Lord be great, according to as thou hast spoken, saying, the Lord is long suffering and of great mercy, forgiving iniquity and transgressions, by no means clearing the guilty, visiting the iniquity of the fathers upon the children unto the third and fourth generation. 19th verse, please, let's read together. Pardon, I beseech thee, the iniquity of these people, according unto the greatness of thy mercy, and as thou hast forgiven this people from Egypt, even until now. ప్రజల దోషము దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా. So in the 18th verse, Moses reminds us of things which God declared in the book of Exodus chapter 34. నిర్గమకాండం 34వ అధ్యాయంలో దేవుడు ప్రకటించినటువంటి ఆ యొక్క మాటలను గురించి మోషే చెప్తా ఉన్నాడు. In the 18th verse he mentions those things. ఆ విషయాలను గురించి 18వ వచనంలో చెప్తా ఉన్నాడు. You said that you were a long suffering God. నువ్వు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. And you were of a great mercy. నువ్వు గొప్ప కనికర కృపాతిశయుడు. So please show that mercy to these people. ఈ ప్రజల పక్షాన ఇప్పుడు ఆ యొక్క కృపాతిశయమును చూపించమంటున్నాడు. So here Habakkuk prays in the same way for the mercy of the Lord. ఇక్కడ హబక్కుకు కూడా దేవుని యొక్క కనికరం కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. He knows the heart of the Lord. దేవుని యొక్క హృదయమును ఆయన ఎరిగినటువంటి వాడు. Because the Lord is a compassionate God. మన దేవుడు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. You do the correction, but same time please show also the mercy. నువ్వు వారిని సరిచేయి, అదే సమయంలో నీ యొక్క వాత్సల్యతను చూపించమని హబక్కుకు అంటున్నాడు. Psalm 103 103వ కీర్తన verse 11. 11వ వచనం. Psalm 103 verse 11. 103వ కీర్తన 11వ వచనం. Verse 11. Let us read together, please. అందరం కలిసి మాట చదువుతాం. For as the heaven is high above the earth, so great is his mercy toward them that fear him. ఆయన కృప అంత అధికముగా ఉంది. Verse 13 also. 13వ వచనం. Like as a father pitieth his children, so the Lord pitieth them that fear him. 14th verse. For he knoweth our frame, he remembereth that we are dust. So here Habakkuk prays, Lord, show mercy to the people when you chasten them. హబక్కుకు అక్కడ ప్రార్థిస్తా ఉన్నాడు, ప్రభువా నువ్వు శిక్షించేటువంటి సమయంలో అదే సమయంలో నీకు వాత్సల్యతను చూపించమంటున్నాడు. That's how the Lord has shown the mercy to the children of Israel. ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన యొక్క వాత్సల్యతను చూపించాడు. He answered the prayer. ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. So he has protected the remnant in the country of Chaldeans. ఆ కల్దీల దేశంలో శేషమును ఆయన భద్రపరిచి కాపాడాడు. And he brought them back to the land of Israel. ఇజ్రాయెల్ దేశంలోకి వారిని తిరిగి తీసుకొని వచ్చాడు. And built up the nation. మరి తిరిగి జనాంగం ఆయన నిర్మించాడు. So the Lord wants to do a new thing. దేవుడు ఆ రీతిగా నూతనమైనటువంటి కార్యం ఆయన చేయగోరుతున్నాడు. And the years roll by. సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. So in this year of 2024, ఈ 2024 సంవత్సరంలో let us pray that Lord may do a new thing. దేవుడు personal life, family life, church life and also the social life. దేవుడు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి తిరిగి కుటుంబ సంఘ సామాజిక జీవితంలో నూతనమైనటువంటి కార్యం చేయనట్లు మనం ప్రార్థించాలి. So as we know the word of God, we have to pray. మనము దేవుని యొక్క వాక్యం ఎరిగినటువంటి వారంగా ప్రార్థించాలి. That the Lord's will may be done. అప్పుడు దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలని ప్రార్థించాలి. And also we must know the awesomeness of our God. దేవుని యొక్క మహత్యం ఏంటో అది మనం ఎరిగి ప్రార్థించాలి. With broken contrite spirit as we pray, Lord will answer our prayers. విరిగి నలిగినటువంటి హృదయంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. We have to also pray for the revival of the work. ఈ యొక్క కార్యము అది ఉజ్జీవింపజేయబడినట్లుగా మనం ప్రార్థించాలి. And also Lord may show his mercy unto us as he chastens us or disciplines us. దేవుడు మనల్ని క్రమశిక్షణ పరిచి శిక్షించేటువంటి సమయంలో అదే సమయంలో దేవుడు తన యొక్క వాత్సల్యము చూపించినట్లు మనం ప్రార్థించాలి. May the Lord enable us to pray with the same spirit, with the same burden
which Habakkuk had. హబక్కూకు కలిగినటువంటి అదే భారము ఆ యొక్క అటువంటి ప్రేరేపణతో మనం కూడా ప్రార్థించినట్లు ప్రభు సహాయపడునుగాక. Let us obey, right? ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రస్తుత దినాల్లో మెడ్రాస్ జెహోవా షమాలో మీటింగ్ జరుగుతుంటున్నాయి. ఉదయకాల సమయంలో జాన్ విక్టర్ గారు వెళ్ళారు. దాని తర్వాత నెల్లూరు కర్మేల్లో ప్రత్యేకమైనటువంటి కూడికలు జరుగుతూ ఉంటున్నాయి. నల్గొండ అనంతపురంలో కూడా ప్రత్యేకమైనటువంటి కూడికలు జరుగుతుంటున్నాయి. సో జాన్ విక్టర్ గారు, సోడు జయరాజ్ గారు, ఫ్రాన్సిస్ బ్రదరు ఈ విధంగా వర్తమానికులుగా వెళ్ళి ఉంటున్నారు. వారి నిమిత్తం ప్రార్థించండి. దేవుని చిత్తమైతే 26వ తారీఖున హెబ్రోన్లో కూడా యూత్ రీయూనియన్ కలిగి ఉంటాం. దాని నిమిత్తం కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తుంటాం. ఈ మాసంలో 26న రిపబ్లిక్ డే సందర్భాన హెబ్రోన్లో కూడా యూత్ రిట్రీట్ మనం కలిగి ఉంటాం. దాని నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఒక సహోదరుడు ప్రారంభించవలసిందిగా మనం చేస్తుంటున్నాం.